భారీ వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. పెనుగంచిప్రోలు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఆలయాలు, నివాసాల్లోకి వరద నీరు చేరింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మున్నేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకే ఈ వరద ఉధృతి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మున్నేరు వాగుకి నిన్న రాత్రితో పోలిస్తే దాదాపు 1,00,000 క్యూసెక్ల మేర అధికంగా వర్షపు నీరు వచ్చింది. నిన్న రాత్రి 7 గంటల సమయానికి 35,000 క్యూసెక్లు మాత్రమే ఉన్నటువంటి ఈ వరద నీరు ఈ ఉదయానికి 1,00,000కి చేరి ఆ తర్వాత ప్రస్తుతం 1,20,000గా కొనసాగుతుంది. 1,20,000 క్యూసెక్లు ఈ మున్నేరు వాగుకు రావడంతో చాలా మండలాల్లో జగ్గయ్యపేట నియోజకవర్గంతో పాటు నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు మండలాల యొక్క రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వత్సవాయి మండలంతో పాటు పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికిచెర్ల, చందర్లపాడు మండలాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాల్లో కొంత నష్టం వాటిల్ని. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, వరి రైతుల పంట పొలాలు మునిగిపోయాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నందిగామ ఎమ్మెల్యే విప్ తంగిరాల సమితితో పాటు కలెక్టర్ లక్ష్మీష, నగర సిపి రాజశేఖర్ బాబు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నదీ తీర ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళకూడదని ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనము జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతమ్మ దేవస్థానం ఉన్నటువంటి పెనుగంచిప్రోలులో ఉన్నాము. పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి కాజ్వే వద్ద ఉన్నాము. కాజ్వే వద్ద ఒకసారి విజువల్స్లో మనం పరిశీలిస్తే విజువల్స్లో పెద్ద ఎత్తున కాజ్వే వద్ద వరద నీరు ప్రవహిస్తుంది. కాజ్వే ఎక్కి వరద నీరు ప్రవహించడంతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు అప్రమత్తం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఆంధ్రాలోని నందిగామ నియోజకవర్గంతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గం మార్గం గుండా తెలంగాణలో ఉన్నటువంటి మధిర ప్రాంతానికి ఇది ప్రధానమైనటువంటి రహదారి. కొన్ని వేల వాహనాలు నిత్యం ఈ మార్గం గుండా తిరుగుతుంటాయి. అయితే ఈ మార్గం పూర్తిగా రాకపోకలు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కూడా వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 40 గ్రామాలకు ఈ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెనుగంచిప్రోలు సమీపంలో ఉన్నటువంటి ఒక 16 గ్రామాలకు, ఏటి దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏటి దగ్గర ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు మరింత వరద ఉధృతి పెరిగితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరడానికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చాలా మటుకు పాఠశాలలకు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించి పాఠశాలకి ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత మరి పాఠశాలలు రీఓపెన్ చేస్తామని కూడా జిల్లా కలెక్టర్ కాసేపటి క్రితమే చెప్పారు. మరోవైపు చూసుకుంటే ఈ వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గేంత వరకు ఏమీ చెప్పలేమని చెప్తున్నారు. మరోవైపు ఈ వరదంతా కృష్ణానదికి చందర్లపాడు దగ్గర నుంచి కృష్ణానది దగ్గర ప్రకాశం బ్యారేజ్లో కలుస్తుంది. అటు ప్రకాశం బ్యారేజీకి కూడా ఇప్పటికే 3 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజీకి సాయంకాలం 4 తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. 3,97,000 క్యూసెక్లు వస్తే మొదటి ప్రమాద హెచ్చరికని విడుదల చేస్తారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అటువైపు పులిచింతల నుండి కూడా 5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. 5 లక్షల క్యూసెక్ల పైబడి కూడా సాయంకాలానికి వచ్చేటువంటి పరిస్థితి ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే కృష్ణా నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ తీర ప్రాంతాలకి ఎవ్వరూ వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు అసలే వేటకు వెళ్లవద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ యంత్రాంగం అంతా కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉంది. అటు కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఎప్పటికప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దండోరా వేసి వారిని అందరినీ నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, పెనుగంచిప్రోలు నుంచి.